భీష్మ ఏకాదశి అనగా ఏమిటంటే, భీష్ముల వారికి స్వచ్ఛంద మరణం వరం ఉన్నది. అనగా ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు శరీరాన్ని వదిలివేసే వరం ఉన్నది. కావున ఆయన 6 శుక్లపక్షములు వెంప సైనం మీద పడుకొని ఉంటాడు. అంటే బాణాల మీద పడుకొని ఉంటాడు. ఎందుకంటే ఆయన శరీరానికి కొన్ని మైలం అంటుకుంది. అంటే పాపకర్మలు అంటుతాయి. ద్రౌపది వస్త్రాభరణం చేస్తుండగా ఆయన అక్కడ కూర్చొని ధర్మం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయినందుకు, ఇంక తన రాజ్యంలో ధృతరాష్ట్రుడు అధర్మ పరిపాలన చేస్తున్నా సరే చూస్తూ ఉండాను గనక, ఒకరోజు పాండవులు 5గురు శ్రీకృష్ణుడు కూర్చొని మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా మాటలు ఆపేసి కళ్ళు మూసుకొని ఉంటాడు. అప్పుడు ధర్మరాజు, బావా కృష్ణ, ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడగగా, భీష్మాచార్యులు వారు నన్ను తలుచుకుంటున్నారు. రేపు ఏకాదశి శుక్లపక్షం. మన అందరం ఇప్పుడే భీష్మాచార్యులు వారి దగ్గరకు వెళ్ళాలి అని ఆదేశిస్తాడు. అప్పుడు అర్జునుడు, బావా కృష్ణ, ఎందుకు వెంపసైనం మీద పడుకొని ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్దాము అంటున్నావు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ఓ అర్జున, ధర్మంలో భీష్మాచార్యులను మించిన గురువు లేడు. రాజ్య పరిపాలన చేయడంలో భీష్ముడికి మించిన రాజు లేడు. ఈ సకల సృష్టిలో ఆయనని మించిన గురువు లేడు. అంటే మహాభారతంలో ఆయనను మించిన గురువు లేడు. నీకు ఈ రోజున కొన్ని ధర్మ సందేశాలు మీకు తెలియచేస్తాను, నా వెంట రండి అని చెప్తాడు. ఆ తరువాత పాండవులు కృష్ణుడు కలిసి భీష్మాచార్యుల వారి దగ్గరకు వెళ్తారు. వెంప సైనం మీద పడుకొని ఉన్న భీష్ముడు శ్రీకృష్ణుడిని చూసి నమస్కారం చేసినారు. అప్పుడు కృష్ణుడు, భీష్మాచార్య, నీవు 6 శుక్లపక్షముల నుండి వెంప సైనం మీద పడుకొని నరకయాతనను చూస్తున్నావు ఎందుకు అని అడగగా, అప్పుడు భీష్మాచార్యులు వారు, ఓ కృష్ణ, ఓ వాసుదేవ, నీకు తెలియనదా అని బాధగా అన్నాడు. ఈ శరీరం కర్మలచే నింపిబడి ఉన్నది అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ పితామహ, నీ శరీరం ఏమి కర్మలను పొందినది అని భీష్మాచార్యులు వారిని చేతులు జోడించి అడిగాడు. అప్పుడు భీష్మాచార్యులు వారు, పుత్ర ధర్మరాజా, ఆ కర్మలు ఏమిటో చెప్తాను విను. ద్రౌపది వస్త్రభరణం చేస్తూ ఉన్నప్పుడు నేను నా ధర్మాన్ని మర్చిపోయి కూర్చొని ఉన్నాను. ధృతరాష్ట్రుడు అధర్మ పరిపాలన చేస్తున్నప్పుడు నా ధర్మాన్ని మర్చిపోయి కూర్చొని ఉండిపోయాను. ఈ శరీరంలో కొంత భాగం ధృతరాష్ట్రుడు పెట్టిన భిక్ష. అందుకే ఈ శరీరానికి కర్మలు అంటినాయి. అందువలనే ఈ వెంప సైనం మీద పడుకొని ఉన్నాను. నేను నా కర్మలచే ఈ 6 శుక్లపక్షముల నుండి ఈ 6 శుక్రపక్షములు ఇంకా నా శరీరానికి స్వస్తి చెప్పడం కోసం నా ఇష్టదైవమైన శ్రీకృష్ణుడిని తలుచుకున్నాను అని చెప్తాడు. అని చెప్పగా పాండవులు 5గురు నమస్కరించి కంటతడి పెట్టారు. అప్పుడు కృష్ణుడు, ఓ గంగాపుత్ర, ఓ భీష్మాచార్య, నీకు ఏమి కావాలో కోరుకోమని చెప్తాడు. ఓ కృష్ణ, ఓ వాసుదేవ, రేపు పంచమి ఏకాదశి. ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నాను అని కృష్ణ చెప్పాడు. అప్పుడు కృష్ణుడు 2 చేతులతో నమస్కరించి భీష్మాచార్యులు వారి ఆత్మను తనలో కలుపుకున్నాడు. అప్పుడు తెల్లవారుజాము 5 గంటల సమయం కావున శ్రీకృష్ణుడు, ఓ భీష్మాచార్య, ఈ తేదీన నీవు నాలో కలిశావు కాబట్టి ఈ రోజున భీష్మ ఏకాదశి అని పిలుచుకుంటారు. అందువలన ముక్కోటి భీష్మ ఏకాదశి అయినది.